ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండారు, మాట్లాడుతూ ఉండారు, రకరకాల మాటలు. సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వాడ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో. మనం దాదాపు ఒక 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. దాదాపు ఒక 400 కోట్లు పెట్టుబడి. దానికి చాలా హోంవర్క్ కూడా చేశా. చైనాకు పంపడం, దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే, మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది. సో మనము కన్వీనియంట్గా విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్, నో ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వం దానికి ఒప్పుకోదు, ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అవుతూ నేను 2 కంపెనీలు పెట్టాను. ఫస్ట్ లక్ష్మి క్వాడ్స్ అనేది, దాంట్లో నేనే భాగస్తుడిని. నేను ఇంకోరు వేరే కలిసి, ఎందుకంటే ఈ నోహౌ ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పని ఇది. మీకు తెలుసో తెలియదో, మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి ఆ నోహౌకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే, మన వల్ల కాదు ఇండియాలో. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 100 ఫ్యాక్టరీలు ఉంటాయి. సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వాడ్స్ అని ఒకటి, లక్ష్మీ క్వాడ్స్ అని 2 కంపెనీలతో స్టార్ట్ చేసాం. అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరందరూ కూడా, నేను ఓపిక్గా జిల్లా కదా చేస్తాంలే అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇటువంటి అవసరం కూడా లేదు, ఇటువంటి డబ్బు. ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు. నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి ఈ మధ్య వచ్చాను. దాని ముందు నుంచే మేము చేసేది సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతూ ఉన్నాను. విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, దాని మీద ఏమేమి చేస్తున్నాను, డిఫరెంట్ యాక్టివిటీస్ నా సొంత డబ్బుతో నేను చేస్తూ ఉంటే దానికి ఎన్నో విమర్శలు. సరే, దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్గా పోతూ ఉంది. దానికనే అందరినీ పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ 2 కంపెనీల మీద చేసిందంతా కలిస్తే 19,600 టన్నులు. మీకు కాగితాలతో సహా అన్నీ కూడా
సబ్మిట్ చేస్తాం. మొత్తం ఈ 24-25 ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వాడ్స్ 1,60,000 టన్నులు. దాంట్లో మేము చేసింది 19,689 టన్నులు. కాగితంతో సహా అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్. సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దోసుకున్నా ఏంది దోసుకునేదని. 19,000 టన్నులతో ఏంది? నా టర్న్ ఓవర్ ఎంత? నా సొంత వర్కులు నేను చేసేది ఏంది? ఇంత చేసింది 19,000 టన్నులు. 23-24 కానీ చూశారంటే దాదాపు 9,67,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేసి ఉన్నారు. ఎవరు? సోకాల్ నన్ను విమర్శించేవాడు. రేపు మళ్ళీ విమర్శిస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు, అది భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే, నేనుగా ఇది ఈ 2 కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా. నాకు అవసరం లేదు ఇది. ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను. ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా. నేనేదో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నా అని. 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూసిబుల్స్ తయారు చేసేదానికి. క్రూసిబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మంది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని, ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసేది. దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం ఈ నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నులతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను? ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసి ఉంది. ఎంతసేపటికి లక్ష్మీ క్వాడ్స్ ఫిన్ క్వాడ్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా, ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతా. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించున్నాం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాం అని చెప్పి ఆ మాటలు ఇనలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తున్నా. ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా, ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం. వాళ్ళైనా పెట్టాలా, పెడితే వాళ్ళకైనా మంచిది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు, వాళ్ళకైనా మంచిది ఇది. ఈ క్రూసిబుల్స్కి సోలార్ ప్యానెల్స్కి రెండిట్లకి
అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది. చైనాలో మటుకు దాదాపు 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 100లో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైనది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని పోయినాయి. సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా, మనకెందుకు అది. మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం, చూసాం. సో జాగ్రత్తగా మనం ఈ ప్రోడక్టు ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ 19,000 కూడా మేము చేసింది. దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయలే, లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నా. చేసింది ఇంత 19,000 టన్నులు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 1,60,000 టన్నులుగా మాది 19,000 టన్నులు. దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా. రేపు నుంచి దీని గురించి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు. నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది, నాకు భగవంతుడి శక్తి ఉంది. ఆయనకి తెలిసి ఏం చేయాలో, ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటాడు. ఓకే. రాష్ట్రానికి ఆదాయ వనరులు తెప్పించేటువంటి సోలార్ సంబంధించినటువంటి కంపెనీ పెట్టాలనుకున్నారు, మంచిదే. మరి ఈ రోజు మీరు బ్యాకప్ అవ్వడానికి కారణం అంటే ఈ మాటలు పడలేక. ఎందుకు పడాలా? నీతి నిజాయితీగా బతికోవడం. నేను ఈరోజు నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా, నా సొంత డబ్బుతో. ఎక్కడ కూడా నేనేమి సిఎస్ఆర్ ఫండ్లు, ఈ ఫండ్లు, ఆ ఫండ్లు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది. ఏమంటారు సిఎస్ఆర్ అంటే? సొంత డబ్బే. దాన్ని కూడా అకౌంట్ ఉంది, అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్. దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం. అదేం మేము తినేటం కాదు, ప్రజలకు వాడుతున్నాం. నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం. ఎంత ఉంటాయి? ఏంది ఈ క్వాడ్స్? నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని ఇది నథింగ్. రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్ర అని స్టార్ట్ చేస్తున్నా. విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి, ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు. ఉదయగిరిలో పెద్ద ఆయన వచ్చాడు. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాను, అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు. వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు, కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు. ఏం పెద్ద ఆయన, నేను ఈడుంటే నువ్వు ఆడ తాగుతున్నావు అంటే, సార్ నాకు కళ్ళు కనపడలేదు. అవును, ఏమన్నా చూపించుకోవచ్చు కదా అంటే, ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది, ఇక్కడ ఎవరు తీసుకుపోయేదన్న. ఒక బస్ ఒకటి తయారు చేయిస్తున్నా, వ్యాను. విపిఆర్ నేత్రతో ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా ఆప్తాలు పెట్టడం, చెక్ చేయించడం, అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం. ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్లో బస్ తయారవుతుంది. అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్కి పంపిపోతుందా. 1 year బట్ని, నో ప్రాబ్లం. ఇవన్నీ నా సొంత డబ్బుతోనే. ఏందండి క్వాడ్స్? ఇన్ని మాటలు వినలేక మీరు ఇది భయపడేది కాదు, ఇది భయం కాదు, ఇది దీంట్లో భయం కాదు. అదే నా జిల్లా కాకపోతే నేను చేస్తున్నాను. ఇది నా జిల్లా అయ్యేలేకే నా జిల్లాలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి? ఇది బ్యాగ్ కాదు. ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఇది బ్యాగ్ కాదు పోవడం. ఇంకోరు వస్తారు, నేను కాకపోతే ఇంకోరు వస్తారు. దాని హోంవర్క్ అంతా నేను చేసి ఉండా. నేను చెప్తున్నా కదా, నాకు విమర్శలు నచ్చవు, నేను మంచి పని చేస్తున్నా. ఎందుకు ఒకటి చేత అనిపించుకోవాలి? నేను దేనికి అనిపించుకోవాలి? అసలు ఏం కారణం ఉండి నా డబ్బు పెట్టుకొని నేను చేస్తుంటే ఇంకా అంతకంటే ఏందని? భయం కాదు ఇది భయం అనబాకండి. భయం దేనికి భయపడాలి? ఏం తప్పు చేస్తే భయపడాలి? నాకు అవసరం కూడా లేదు భయపడాల్సింది. నా సొంత డబ్బు పెట్టి నేను చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. దీనికి మనం ఈ శక్తిని వేరే విధంగా వాడచ్చు కదా. జిల్లాకి ఇంకోటి చేస్తాం. ఏం మాట్లాడతారు? రానిండి అండి, విమర్శలు అనేది రానిండి. ఈ సబ్జెక్ట్ మీదనే
విమర్శ చేయగలుగుతున్నారు. ఏంటంటే వాడు దోసుకొనిపోయారు వాళ్ళు. 9,67,000 టన్నులు ఒక ఇయర్లో, 1 ఇయర్లో. మార్కెట్ టోటల్ క్లోజ్ అయిపోయింది చైనాలో చెప్పాలంటే. అటువంటి మార్కెట్ని చెడగొట్టి నా మీద విపరీతంగా బురద చల్లడం. ఏది ఓపిక పట్టా ఏంటంటే మనం పెట్టాలా, చేయాలా, మన జిల్లాలో చేయాలా, మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని. ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఏముంది ఇంకో ఫ్యాక్టరీ పెడతాం. ఇది ఒకటే కాదు కదా, ఏది ఇంకోటి చేస్తా, దాన్ని ఏం మాట్లాడతారు? ఎందుకు లేదు? టార్గెట్ చేసింది విపిఆర్ని, దీన్ని ఫ్యాక్టరీ కాదు, టార్గెట్ విపిఆర్. ఇది ఇక్కడ ఏమొస్తుందంటే విపిఆర్ని టార్గెట్ చేయాలని చేస్తున్నారే కానీ ఫ్యాక్టరీ ఇంకో రుచి పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఎందుకు పెట్టరు? మంచి ఇప్పుడు ఇండోసోలే పెడతాడు, ఎవరో బల్లా ఇండోసోలే పెడతాడు. చూడండి నేను చెప్తున్నా, ఇండోసోల్ అతనే పెడతాడు ఇదే ఫ్యాక్టరీ. పెట్టకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం. ఇది ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే ఇంకా ఈజీ కదా. విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే వేమిరెడ్డి ఈ యొక్క 10 నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారంటారు. ఇప్పుడు మీరు విన్నారా? 19,000 టన్నులు, 1,60,000 టన్నులు మొత్తం సంవత్సరం అంతా. ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా దీని గురించి ఇంకా నేనుగా సమాధానం చెప్పను. ఎన్నో ఎవరైనా మాట్లాడినా వాళ్ళ కర్మ అనుకోండి, భగవంతుడు దానికి రిప్లై ఇస్తాడు. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ పిలిపించింది, ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండారు, మాట్లాడుతూ ఉండారు, రకరకాల మాటలు. సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వాడ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో. మనం దాదాపు ఒక 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. దాదాపు ఒక 400 కోట్లు పెట్టుబడి. దానికి చాలా హోంవర్క్ కూడా చేశా. చైనాకు పంపడం, దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే, మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది. సో మనము కన్వీనియంట్గా విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్, నో ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వం దానికి ఒప్పుకోదు, ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అవుతూ నేను 2 కంపెనీలు పెట్టాను. ఫస్ట్ లక్ష్మి క్వాడ్స్ అనేది, దాంట్లో నేనే భాగస్తుడిని. నేను ఇంకోరు వేరే వీరు కలిసి, ఎందుకంటే ఈ నోహౌ ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పని ఇది. మీకు తెలుసో తెలియదో, మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి ఆ నోహౌకి వాళ్ళు వచ్చి మనకి
సహాయం చేయాల్సిందే, మన వల్ల కాదు ఇండియాలో. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 100 ఫ్యాక్టరీలు ఉంటాయి. సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసాం. చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి, లక్ష్మీ క్వార్ట్స్ అని 2 కంపెనీలతో స్టార్ట్ చేసాం. అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరందరూ కూడా, నేను ఓపిక్గా జిల్లా కదా చేస్తాంలే అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇటువంటి అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు, ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు. నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి ఈ మధ్య వచ్చా. దాని ముందు నుంచే మేము చేసేది సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతూ ఉన్నాను. విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, దాని మీద ఏమేమి చేస్తున్నాను, డిఫరెంట్ యాక్టివిటీస్ నా సొంత డబ్బుతో నేను చేస్తూ ఉంటే దానికి ఎన్నో విమర్శలు. సరే, దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్గా పోతూ ఉంది. దానికనే అందరినీ పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ 2 కంపెనీల మీద చేసిందంతా కలిస్తే 19,600 టన్నులు. మీకు కాగితాలతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. మొత్తం ఈ 24-25 ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వాడ్స్ 1,60,000 టన్నులు. దాంట్లో మేము చేసింది 19,689 టన్నులు. కాగితంతో సహా అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్. సేమ్ థింగ్, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దోసుకున్నా ఏంది దోసుకునేదని. 19,000 టన్నులతో ఏంది, నా టర్న్ ఓవర్ ఎంత, నా సొంత వర్కులు నేను చేసేది ఏంది, ఇంత చేసింది 19,000 టన్నులు. 23-24 కానీ చూశారంటే దాదాపు 9,67,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవరు? షోకాల్డ్ నన్ను విమర్శించేవాళ్ళు. రేపు మళ్ళీ విమర్శిస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు, అది భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే, నేనుగా ఇది ఈ 2 కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా. నాకు అవసరం లేదు ఇది, ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను. ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా. నేనేదో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నా అని. 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూసిబుల్స్ తయారు చేసేదానికి. క్రూసిబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని, ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసేది. దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం ఇక్కడి నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను? ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసింది. ఎంతసేపటికి లక్ష్మీ క్వాడ్స్ ఫిన్ క్వాడ్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం, అందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది
మరీ ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయింది. నీతి నిజాయితీగా బతికోవడం. సో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతా. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించున్నాం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాం అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తున్నా. ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం. వాళ్ళైనా పెట్టాలా, పెడితే వాళ్ళకైనా మంచిది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు, వాళ్ళకైనా మంచిది ఇది. ఈ క్రూసిబుల్స్కి సోలార్ ప్యానెల్స్కి రెండిట్లకి. అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది. చైనాలో మటుకు దాదాపు 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 100లో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైనది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని పోయినాయి. సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా, మనకెందుకు. అది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం, చూసాం. సో జాగ్రత్తగా మనం ఈ ప్రోడక్టు ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ 19,000 కూడా నేను చేసింది. దీంట్లో ఆయనకి తెలిసి ఎక్కడ ఇల్లీగల్ గా చేయాలి, లీగల్ గా కూడా లీగల్ గా మళ్ళీ కూడా ప్రభుత్వం చేసింది 19,000 టన్నులు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనేది 1,60,000 టన్నులుగా మాది 19,000 టన్నులు. దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా. రేపు నుంచి దీని గురించి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు. నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది, నాకు భగవంతుడు శక్తి ఉంది. నాకు ఆయనకి తెలిసి ఏం చేయాలో, ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి. ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ పెట్టే వాళ్ళకైనా బ్యాకప్ కారణం అంటే ఈ మాట పడలే, ఎక్కడా లేదు. ఎందుకు పడాలా? నీతి నిజాయితీగా బతికోవడం, ఆ క్వాలిటీ. ఈరోజు సరే నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. నా సొంత డబ్బు మనకెందుకు. అది ఎక్కడ కూడా నేనే సిఎస్ఆర్ ఫండ్లు, ఈ ఫండ్లు, ఆ ఫండ్లు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది. ఏమంటారు సిఎస్ఆర్ అంటే? సొంత డబ్బే. దాన్ని కూడా అకౌంట్ ఉంది, అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్. దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం. అదేం మేము తినేటంగా ప్రజలకు వాడుతున్నాం. నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం. ఎంత ఉంటాయి? ఏంది క్వాడ్స్? నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని ఇది నథింగ్. రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్ర అని స్టార్ట్ చేస్తున్నా. విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి, ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు. ఉదయగిరిలో పెద్ద ఆయన వచ్చాడు. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాడు. అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు. వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు, కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు. ఏం పెద్ద ఆయన, నేను ఈడుంటే నువ్వు ఆడ తాగుతున్నావు అంటే, సార్ నాకు కళ్ళు కనపడలేదు. అవును ఏమన్నా చూపించుకోవచ్చు కదా అంటే, ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది, ఇక్కడ ఎవరు తీసుకుపోయేదని. ఒక బస్ ఒకటి తయారు చేయిస్తున్నా, వ్యాను, విపిఆర్ నేత్రతో ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా ఆప్థాల్మోలజిస్ట్ పెట్టడం,
చెక్ చేయించడం, అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం. ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్లో బస్ తయారవుతుంది. అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్కి పంపిపోతుందా. 1 year బట్ని, నో ప్రాబ్లం. ఇవన్నీ నా సొంత డబ్బుతోనే. ఏందండి క్వాడ్స్? ఇన్ని మాటలు వినలేక మీరు ఇది భయపడేది కాదు, ఇది భయం కాదు, ఇది దీంట్లో భయం కాదు. అదే నా జిల్లా కాకపోతే నేను చేస్తున్నాను. ఇది నా జిల్లా అయ్యేలేకే నా జిల్లాలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి? రాజకీయాలు విమర్శలు అనేది సహజము. మీరు అభివృద్ధి చేయాలని వచ్చారు, బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది బ్యాక్ కాదు, ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఇది బ్యాక్ కాదు పోవడం. ఇంకోరు వస్తారు, నేను కాకపోతే ఇంకోరు వస్తారు. దాని హోంవర్క్ అంతా నేను చేసి ఉండా. నేను చెప్తున్నా కదా, నాకు విమర్శలు నచ్చవు, నేను మంచి పని చేస్తున్నా. ఎందుకు ఒకరి చేత అనిపించుకోవాలి? నేను దేనికి అనిపించుకోవాలి అసలు?